తెలంగాణలో విగ్రహ మంటలు కొనసాగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్రతరమవుతోంది. తాజాగా విగ్రహానికి సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. దీంతో వివాదం మరింత ముదురుతోంది. అసలు విగ్రహ రూపురేఖలు ఎలా ఉన్నాయి? సాధారణ మహిళను తలపించేలా విగ్రహం ఉందా? తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నెల 9న సెక్రటేరియట్లో నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు ఏర్పాట్లని చకచకా సాగుతున్నాయి. సచివాలయానికి విగ్రహం చేరుకుంది. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించిన ఫోటో బయటికొచ్చింది. సాధారణ మహిళను తలపించేలా విగ్రహం ఉంది. పెద్ద బొట్టు, ఆకుపచ్చ చీర, చేతిలో మొక్కజొన్న, జొన్న, సజ్జ, వరి కంకులున్నాయి. మెడలో 3 ఆభరణాలున్నాయి. చేతితో అభయమిస్తూ విగ్రహం కనిపిస్తోంది. మొత్తం 20 అడుగుల ఎత్తులో విగ్రహం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇటు దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కొత్త విగ్రహంలో కాంగ్రెస్ సింబల్ హస్తం హైలైట్ చేసేలా ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కావాలని తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని మండిపడుతోంది. ప్రభుత్వం మారితే విగ్రహం రూపురేఖలు మారుస్తారా అని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. రాచరికం లేకుండా సాధారణ మహిళల తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని స్పష్టం చేశారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడడం దారుణమంటున్నారు. గతంలో బీఆర్ఎస్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం కవితను పోలి ఉందని విమర్శిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా చేస్తోంది. టీఎస్ కాస్త టీజీగా మార్చింది. తెలంగాణ రాజముద్రను సైతం మార్చబోతోంది. త్వరలోని అధికారిక ప్రకటన రాబోతోంది. ఇప్పటికీ రాష్ట్ర గేయాన్ని మార్చేసింది సర్కార్. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసింది. మరి ఈ వివాదం ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి.